వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక తాజా ఎన్నికలతో కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుతీరాయి. తిరిగి 2029లో ఎన్నికలు జరగాల్సి ఉండగా కానీ కేంద్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇదే సమయంలో జమిలీ ఎన్నికలపైన నివేదిక సిద్ధమైంది. 100 రోజుల్లోనే కేంద్ర కేబినెట్ ముందుకు ఈ సిఫారసులు రానున్నాయి. పార్లమెంట్ రాష్ట్రంలో ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో పొలిటికల్ గా అలర్ట్ మొదలైంది. పార్లమెంట్తో పాటు ఏపీలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019, 2024లోనూ అదే జరిగింది. తిరిగి 2029లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపైన ఫోకస్ చేసింది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అంశంపైన కసరత్తు చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను తొలి 100 రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గం ఎదుట ప్రతిపాదించేందుకు కేంద్ర న్యాయశాఖ సిద్ధమవుతోంది. దీనికి ఆమోదం లభిస్తే కేంద్రంతో పాటుగా రాష్ట్రంలోనే ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనంటూ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ప్రతిపాదించింది. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కమిటీ పేర్కొంది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలీకి మద్దతిచ్చాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకకాల ఎన్నికలను నిర్ద్వందంగా ఆమోదించారని నివేదిక పేర్కొంది. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21,558 స్పందనలొచ్చాయి. వీరిలో 80% మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. గవర్నమెంట్ అయితే వచ్చేసింది. బీజేపీ మేము జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామన్నది కదా. మరి జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన బీజేపీ దగ్గర అయితే ఉంది. అవునన్నా కాదన్నా ఇది నిజం. రాష్ట్రపతి అంటే గతంలో మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ వచ్చింది. ఆ కమిటీ తన పనిలో తను ఉంది. మరికొన్ని రోజుల్లో ఒక రిపోర్ట్ అయితే ఇవ్వనుంది. సో ప్రస్తుతము జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో జమిలీ ఎన్నికలు జరగాలంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలంటే 1 నేషన్ 1 ఓట్, ఒక్కసారి మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకునేటువంటి రైట్. అది అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. సో ఇది జరగాలంటే ఏంటి అంటే ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటే ఫస్ట్ ఈ ఏవైతే సెగ్మెంట్ల వైజ్గా ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కానీ అంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి. ఎక్కడెక్కడైతే పునర్విభజన జరగాల్సినటువంటి పరిస్థితి ఉందో దాని గురించి జరగాల్సింది. ఇంకొకటి జనాభాకు సంబంధించి జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలి. మహిళా రిజర్వేషన్ బిల్ అని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్ ఏంటో కూడా తేలాలి. సో ఇలాంటి మామూలుగా చెప్పుకునేటువంటి అడ్డంకులు ఒక ఎత్తు అయితే, మరొకటి ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి మాత్రమే అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకసారి పెట్టడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుందో చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మన తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు మనకు దాదాపు 6 నెలలు కావస్తుంది. ఇప్పుడు అంటే మనకు ఇంకొక 5 years తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. ఈ 6 నెలల పీరియడ్ ఏంటి అంటే ఈ 6 నెలలను రద్దు చేస్తారా, లేదా ఉన్నటువంటి గవర్నమెంట్ని పొడిగిస్తారా, లేదా రాష్ట్రపతి పాలన లాంటిది విధిస్తారా, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? అలా కాదు. ఇప్పుడు మనము ఒక 1 monthలో ఉన్నటువంటి ఎలక్షన్స్ చూసుకుంటే జార్ఖండ్ కానీ, హర్యానా కానీ, మహారాష్ట్ర మరొక 1 year తర్వాత బీహార్కి సంబంధించి కూడా ఉన్నాయి. సో వీటిలో ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే అప్పటి వరకు దాదాపు ఒక 1 year అలా కావచ్చు. సో వీటి పరిస్థితి ఏంటి అంటే వాటికి ఎలా నిర్వహిస్తారు? ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల పాలన కోసం అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఏదైనా ఒక పార్టీ. కానీ అప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? 1 year ముందే వాళ్ళు రద్దు చేసుకోవాలి. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది 5 సంవత్సరాల కోసం. అలా కాదని 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఎలా రద్దు చేసుకుంటారు? సో దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకొని పక్షంలో ఏంటి ఆ గ్రేస్ పీరియడ్, ఆ 1 year, 2 year, 3 years ఆ టైంని ఏం చేస్తారు, ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ దీనికి ఒప్పుకుంటాయి. తమకు సంబంధించినటువంటి అధికారాన్ని ఒక 1 year ముందో 2 years ముందో కోల్పోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఒక విషయం అయితే ఆల్రెడీ జరిగినాయి చూసుకుందాం. మనకి రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రీసెంట్గా జరిగాయి. సో వాటికి సంబంధించి మళ్ళీ నిర్వహించాలి అనుకున్నప్పుడు
అవి ఎలా నిర్వహిస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పెద్దగా మనకు చేంజెస్ ఏం లేదు. ఒక 5 years తర్వాత వాళ్ళు ఉంటారన్నప్పుడు మధ్యలో ఒకవేళ ఏదైనా అక్కడ ఏదైనా ఒక రాష్ట్రంలో ఏమైనా 2 పార్టీల మధ్యలో పూర్తిగా ఆధిక్యం రాలేదు, అటు ఇటుగా ఊగిసలాడుతున్నారు, అవిశ్వాస తీర్మానం లాంటిది పెట్టారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అక్కడ మళ్ళీ ఎన్నికలు పెట్టొచ్చా? పెట్టలేమా? అసలు ఓవరాల్గా ఏం చేస్తారు అంటే మన తెలంగాణకు సంబంధించి చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నా ఈ పరిస్థితే కనిపిస్తుంది. ఒక 6 నెలల ముందు లేదంటే ఆ తర్వాత ఒకవేళ టైం ఉన్నప్పుడు, ఇప్పుడు ముందు పెట్టినటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఆ టైంని జమిలీ ఎన్నికలకు దాకా వెళ్ళాలంటే ఇంకో 1 year 2 years పొడిగించాలి. ఆ తర్వాత పెట్టే వాటికి 1 year 2 years తగ్గించాలి. సో ఇది ఎలా సాధ్యం అవుతుంది? సో 1 nation 1 vote అనే దాని మీద చాలా ఉన్నాయి. మరొకటి రాజ్యాంగపరంగా ఇలాంటిది ఉందా? ముందే రద్దు చేసేటువంటి అధికారం ఉందా? అంటే అలా లేనప్పుడు రాజ్యాంగంలో ఏదైనా సవరణ చేయాలా? సో అలా చేయాలి అంటే ఎంతవరకు మిగతా మిత్రపక్షాలుగా ఉన్నాయి ఒప్పుకుంటాయి? ఇప్పుడు జేడీయూ కానీ టీడీపీ కానీ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, టీడీపీకి సంబంధించి వాళ్ళకు మొన్నే జరిగాయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జమిలీ ఎన్నికలు. ఈ వర్షంలో బాబు ఒకవేళ ఒప్పుకున్నారనుకోండి, జేడీయూకి సంబంధించి కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే ఏమేమి షరతులు అక్కడ పెట్టేటువంటి అవకాశం ఉంది? రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి కాబట్టి వీటన్నిటి మీద చెప్పాలి. ముందు అయిపోతే పరిస్థితి ఏంటి? లేటుగా ఒకవేళ పీరియడ్ ఉంటే, ఆ గ్రేస్ పీరియడ్ ఎక్కువగా ఉంటే ఎలా చేయాలి? లేదా ముందు అయిపోతే ఆ టైంని ఎలా భర్తీ చేయాలి? సో ఓవరాల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఓటు హక్కుకు సంబంధించి ప్రజలందరూ వినియోగించుకోవాలని చేయాలనేది ఏదైతే బీజేపీ సంకల్పం తీసుకుందో, దీనికి సంబంధించి ఎంతవరకు సపోర్ట్ ఉంటుందనేది ఒక విషయము. రాష్ట్రాలకు సంబంధించి ఏ అడ్డంకులు వస్తాయి, దానికి సంబంధించి రాజ్యాంగంలో ఏమైనా సవరణ చేయాలి, ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ సంకీర్ణ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ఏమన్నా అటు ఇటుగా సవరణలు చేస్తారంటే మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా లేదా? మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ ఏమవుతుంది? ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన ప్రక్రియ ఏమవుతుంది? జనాభా అంతా లెక్కింపంత సాధ్యమవుతుందా? ఈ గణన కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఇన్ టైంలో అవుతాయా? సో ఇలాంటి అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు ఐడి కార్డుకి ఆధార్ లింక్ చేసుకొని ఒక్కసారి మాత్రమే మనం చూసుకుంటున్నాం. ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్న ఆంధ్ర వాళ్ళు ఇక్కడన్నా ఓటు వేస్తున్నారు, లేదా ఆంధ్రాలోనే ఓటు వేస్తున్నారు. వాళ్ళకి 2 చోట్ల ఓటు హక్కులు ఉన్నటువంటి పరిస్థితి చాలామందికి చూస్తున్నాం. అలాంటివి ఏవి జరగకుండా, అంటే ఫేక్ ఓటింగ్ అనేది ఉండకుండా, డూప్లికేట్ ఓటింగ్ అనేది ఉండకుండా ప్రతి ఒక్కరు ఇన్ టైంలో చేసుకోవాలి అనేది ఇక్కడ వాదన. కానీ స్టేట్ గవర్నమెంట్స్ లేదా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే నేషన్కి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంటు ఒకేసారి జరిగినప్పుడు జనాలు ఇక్కడ విషయాలని కన్నా కూడా నేషనల్ వైడ్ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి, అది కనుక ఎక్కువ ఫోకస్ అయితే అప్పుడు నేషనల్ వైడ్గా ఉన్నటువంటి వాటి మీద ఉంటే ఒకవేళ ఓటు ఇటు పడేటువంటి ఓటు అటు ఏమైనా పడుతుందా? ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి దానికన్నా కూడా నేషనల్ పార్టీలు ఎక్కువగా లాభం పొందేటువంటి అవకాశం ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి జమిలీ ఎన్నికలు అనేది అంత ఈజీగా సాల్వ్ అయ్యేటువంటి ప్రక్రియ కాదు. దీని గురించి బీజేపీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, తమ దగ్గర చాలా టైం ఉంది, మళ్ళీ వచ్చే వరకు చూస్తుందా, లేదంటే స్టెప్ బై స్టెప్గా నిర్వహిస్తుందా? పార్లమెంట్ అసెంబ్లీ కొన్ని రాష్ట్రాలను యాడ్ చేసుకుంటూ వెళ్ళి మెల్లగా మిగతా అన్నీ కూడా చేస్తుందా? లేదా ఒక్కసారి చేయడం అయితే యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కాబట్టి కొన్ని ఏమైనా యాడ్ చేసుకుంటూ పోయి కొంత సర్టెన్ టైం తీసుకొని ఆ టైం వరకు ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచనకి ఏమైనా వస్తుందా చూడాలి. మొత్తము కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద ఆధారపడి ఉంది. ఆ రిపోర్ట్ని బీజేపీ ఏ విధంగా తీసుకుంటుంది, దాన్ని మిత్రపక్షాలు ఏ విధంగా తీసుకుంటాయి, దాన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు రాష్ట్ర స్థాయి పార్టీలు ఏ విధంగా తీసుకుంటాయి, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయ్యింది ఓటు స్టూడియో.